అంటే చంద్రబాబు తాను అంటే బుడమేరు మనకు కనిపిస్తున్నటువంటిదే ఈ బుడమేరు. మొత్తం బుడమేరు పొంగడం, మొత్తం కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ముంపులోకి ముంచేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు అన్ని ప్రాంతాలను కూడా స్వయంగా తను చూస్తూ పరిశీలిస్తూ సహాయక చర్యలు అందిస్తున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం గత వారం రోజులుగా. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే చంద్రబాబు ఈ ట్రాక్ దగ్గరికి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చక్రి ఒకసారి మనం చూడొచ్చు బిగ్ టీవీ అంటే చంద్రబాబు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అన్నటువంటి ప్లేస్లోనే ఎక్కడైతే చంద్రబాబు జంప్ చేసి కొంచెం ఒక అడుగు ముందుకేశారో అదే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ట్రాక్ ఇక్కడ నుంచి ట్రాక్ మీద ట్రైన్ ప్రయాణం చేస్తే ఆ బోగి దాదాపుగా 2 అడుగుల వరకు అంటే నేను నిలబడి కూర్చున్నటువంటి ప్లేస్ వరకు కూడా ట్రైన్ వెడల్పుగా దాని బోగి కోచ్ అయితే వస్తున్నటువంటిది అయితే ఉంటుంది. ఈ మొత్తం ఈ నిలబడినటువంటి ఈ ప్లేస్లో ఈ ప్లాట్ఫామ్ వరకు కూడా ట్రైన్ తన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తుంటుంది. కానీ దీన్ని ఎవరూ గమనించలేదు. చంద్రబాబు అడుగులో అడుగు వేస్తూ మొత్తము ఒక్కసారి ఇలాగే చూసుకుంటూ వెళ్తున్నారు. బుడమేరుకు సంబంధించి చంద్రబాబు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు నేను అడుగులో అడుగు ఎలా అయితే వేసుకుంటూ వెళ్తున్నానో ఇలా వెళ్తూ ఉన్నటువంటి చంద్రబాబు ఒక్కసారిగా ఆ ట్రైన్ అనుకోకుండా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ దాదాపుగా అయితే ఒక విధంగా చెప్పాలంటే 1 ఇంచ్ గ్యాప్లోనే చంద్రబాబు ఒక అడుగు ఇలా ముందుకు వేసి రైలింగ్ని పట్టుకుని ఇలా సడన్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అవ్వకపోతే మాత్రం ఆ ఒక్క అడిగే ఈవేళ ఒక డైనమిక్ సీఎం విషయంలో ఒక పెను ప్రమాదానికి రైలు ప్రమాదానికి కారణమయ్యే పరిస్థితి అయితే ఉండేది. ఇలా నడుచుకుంటూ ప్రతిదాన్ని చంద్రబాబు అణువణువు చూసుకుంటూ వెళ్తున్నారు. బ్రిడ్జెస్ ఏమున్నాయి, ఎందుకంటే ఇక్కడ రాళ్ళు కానీ లేకపోతే ఇతర పట్టుకోవడానికి కానీ ఏమీ లేదు. అనుకోకుండా చంద్రబాబుతో పాటు తన సిబ్బంది కూడా అంటే ఎన్ఎస్జీ కమాండోస్ ఉన్నారు, అదేవిధంగా ఆ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, పిఆర్ఓలు వీళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్లేస్లో మనం చూస్తున్నాం కదా, కెమెరా పర్సన్ అరుణ్ చూపిస్తున్నటువంటి ఈ లొకేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇలా చంద్రబాబు తనతో పాటు ఉన్నటువంటి అధికారి సిబ్బందితో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా అటు మనకి కెమెరాలో కనిపిస్తున్నటువంటి లొకేషన్ నుంచి ఆ ట్రైన్ వేగంగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అది వచ్చినటువంటి ట్రైన్ కూడా ప్యాసింజర్ కావడంతో కొంత అంటే అదే ఎక్స్ప్రెస్ రైలు అయితే స్టాప్ లేదు కాబట్టి చాలా వేగంగా వెళ్ళిపోతుంది. దానికి ప్యాసింజర్ ట్రైన్స్ చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ప్యాసింజర్ ట్రైన్స్ వల్ల పెద్దగా వేగంగా వెళ్ళి ఆ పక్క నుండే వాళ్ళ మీద ఎఫెక్ట్ పెద్దగా పడదు. అదే ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు లాంటివి వెళ్తుంటే కనుక ఖచ్చితంగా పక్క వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది కొంచెం దూరంలో నిలబడి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డా కూడా ఒక్కసారి వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది వాళ్ళ మీద. అలాంటి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి డిస్టెన్స్ చాలా తక్కువ, చాలా ప్రమాదం జరిగి ఉండేది ఒకవేళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయి ఉంటే కనుక. అది చక్రి నేను నిలబడినటువంటి ప్లేస్ కూడా కేవలం 1 అడుగు మాత్రమే ఉంది. ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఖచ్చితంగా ఆ ట్రైన్ వెళ్ళినటువంటి వేగానికి ఆ గాలికి ఖచ్చితంగా అయితే చంద్రబాబు, ఎందుకంటే చంద్రబాబుని ఆ సమయంలో నడుస్తున్నటువంటి సమయంలో దగ్గరుండి సపోర్ట్గా కానీ టచ్ చేసే ధైర్యం అయితే కమాండోస్ కూడా ఎవరు చేయరు. చంద్రబాబు ఫ్రీగా చూసుకుంటూ వెళ్తున్నటువంటిది అయితే మనం గమనిస్తూనే ఉంటాం ప్రతి చోట కూడా. కానీ ట్రైన్ వేగంగా వెళ్ళినటువంటి సమయంలో ఒక్కసారిగా అంటే నేను విజువల్లో మనం గమనించిన దాన్ని బట్టి సీన్ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేస్తే చంద్రబాబు ఇలా అడుగు వేస్తున్నటువంటి సమయంలో ట్రైన్ వెనక నుంచి వస్తున్నటువంటి ట్రైన్ వెనక నుంచి వస్తుంది. అది వేగంగా రాకపోయినా కూడా ట్రైన్ బోగి పట్టాల మీద నుంచి పక్కకు కూడా ప్రయాణిస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబుకి టచ్ అయ్యి వెళ్ళేంత దగ్గరగా ఉంది. కేవలం 1 అడుగు మాత్రమే ఉంది. వేగంగా చంద్రబాబు ఇలా ముందుకి ఒక జంప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ రైలింగ్ ఇది కూడా లేకపోతే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి బుడమేరు కాలంలో మొత్తం సిబ్బందితో పాటు అందరూ పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. వేరే పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. కానీ ఈ రైల్వే ట్రాక్కి సంబంధించి ఒక పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఈ ఉన్నటువంటిది 1 అడుగులోనే చంద్రబాబు అలా ప్రయాణం చేస్తూ నిజంగా చెప్పాలంటే రాత్రి ప్రగలు దాదాపుగా ఆదివారం నుంచి నిద్ర కూడా లేకుండా రెస్ట్ లేకుండా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు ఈ వస్తున్నటువంటి ట్రైన్ని గమనించకుండానే సిబ్బందితో పాటు పర్యవేక్షణ అయితే చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదం జరగాల్సినటువంటిది అయితే రెప్పపాటులో అలర్ట్ అయినటువంటి చంద్రబాబు, అదేవిధంగా ఆయన సిబ్బంది అలర్ట్ అయ్యి చంద్రబాబుని అయితే కొంచెం పక్కకి తీసుకుని ఇలా ట్రైన్ పట్టుకుని నిలబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వచ్చేటటువంటి ట్రైన్ ఒక్కసారిగా రైల్వే సిబ్బంది కూడా ముందస్తుగానే ఒక సిగ్నలింగ్ అయితే చంద్రబాబుకి అంటే ఇక్కడికి వెళ్తున్నారు కాబట్టి రైల్వే సిబ్బంది కూడా
కూతవేటి దూరంలోనే ఇక్కడ దేవీనగర్ రైల్వే స్టేషన్, పాసింజర్ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడికి అయితే సమాచారం వచ్చింది. అయితే వెంటనే చంద్రబాబు ఈ రైల్వే ట్రాక్ మీదకి వచ్చుంటారనేది రైల్వే సిబ్బంది కూడా బహుశా గమనించకపోయి ఉండొచ్చు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఇదే ప్లేస్కి చంద్రబాబు అయితే రావడం, ఇక్కడ నిలబడి అటు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి బుడమేరు కాలువని ఇరువైపులా మనమైతే చూస్తున్నాం. ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేసెస్ని మన అంటే బిగ్ టీవీలో ప్రత్యక్షంగా ప్రసారం అవుతున్నటువంటి విజువల్స్ని కూడా ఒకసారి మనం గమనిస్తే ఒక వన్ సైడ్ చంద్రబాబు చూస్తున్నటువంటి బుడమేరు కాలువ ఇదైతే, అదర్ సైడ్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ మీద అంటే మామూలుగా రైల్వే బ్రిడ్జెస్ని ఏ విధంగా అయితే పెడతారో, ఒకటి సిమెంట్తో చేసినటువంటి పెద్ద పెద్ద గడ్డర్లు ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే, ఇది ఐరన్తో అంటే అల్యూమినియం బేస్డ్ ఐరన్తో చేసినటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇరువైపులా కూడా చంద్రబాబు అయితే దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే వేళా విశేషం మంచిది అంటూ ఉంటారు. ఇక్కడ నిలబడడానికి నేను నిలబడినటువంటి ప్లేస్ మాత్రమే కనిపిస్తుంది కదా, ఒక అడుగు డిస్టెన్స్. నేను నిలబడిన దగ్గర నుంచి ఈ రైలింగ్ ఉన్నటువంటిది కూడా కేవలం ఒక్క అడుగు డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఈ డిస్టెన్స్లోనే ఎలర్ట్ అయ్యి పక్కకు తప్పుకోకపోతే కనుక, ఇలా ఉండకపోతే ఖచ్చితంగా ట్రైన్ అనేది చంద్రబాబుతో పాటుగా సిబ్బందిని కూడా, ఎందుకంటే సీఎం ఒకవేళ వెళ్తున్నటువంటి సమయంలో ఆయన అనుసరిస్తూ ఉంటారు కానీ సిబ్బంది అత్యంత దగ్గరికి సమీపంగా ఉండే పరిస్థితే లేదు. పైగా ఆ కమాండర్స్ కూడా ముందు వెనక నడుస్తూ ఉంటారు. వాళ్ళ అలాట్మెంట్ కూడా జెడ్ షేప్లో ఉంటుంది కాబట్టి, జెడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఉంటుంది కాబట్టి అది కొంతవరకు అయితే సెట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు ఈ రైలు ప్రమాదం నుంచి కూతవేటే దూరంలోనే తప్పించుకున్నారని చెప్పొచ్చు. చక్రి, ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి బుడమేరు కాలువలో మొత్తం సిబ్బందితో పాటు అందరూ పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. వేరే పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. కానీ ఈ రైల్వే ట్రాక్కి సంబంధించి ఒక పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఈ ఉన్నటువంటిది ఒక్క అడుగులోనే చంద్రబాబు అలా ప్రయాణం చేస్తూ, నిజంగా చెప్పాలంటే రాత్రి ప్రగలు దాదాపుగా ఆదివారం నుంచి నిద్ర కూడా లేకుండా, రెస్ట్ లేకుండా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు ఈ వస్తున్నటువంటి ట్రైన్ని గమనించకుండానే సిబ్బందితో పాటు పర్యవేక్షణ అయితే చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం, ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదం జరగాల్సినటువంటిది అయితే రెప్పపాటులో అలర్ట్ అయినటువంటి చంద్రబాబు, అదేవిధంగా ఆయన సిబ్బంది అలర్ట్ అయ్యి చంద్రబాబుని అయితే కొంచెం పక్కకి తీసుకుని ఇలా ట్రైన్ పట్టుకుని నిలబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వచ్చేటటువంటి ట్రైన్ ఒక్కసారిగా రైల్వే సిబ్బంది కూడా ముందస్తుగానే ఒక సిగ్నలింగ్ అయితే చంద్రబాబుకి అంటే ఇక్కడికి వెళ్తున్నారు కాబట్టి రైల్వే సిబ్బంది కూడా కూతవేటి దూరంలోనే ఇక్కడ దేవీనగర్ రైల్వే స్టేషన్, పాసింజర్ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడికి అయితే సమాచారం వచ్చింది. అయితే వెంటనే చంద్రబాబు ఈ రైల్వే ట్రాక్ మీదకి వచ్చుంటారనేది రైల్వే సిబ్బంది కూడా బహుశా గమనించకపోయి ఉండొచ్చు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఇదే ప్లేస్కి చంద్రబాబు అయితే రావడం, ఇక్కడ నిలబడి అటు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి బుడమేరు కాలువని ఇరువైపులా మనమైతే చూస్తున్నాం. ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేసెస్ని మన అంటే బిగ్ టీవీలో ప్రత్యక్షంగా ప్రసారం అవుతున్నటువంటి విజువల్స్ని కూడా ఒకసారి మనం గమనిస్తే ఒక వన్ సైడ్ చంద్రబాబు చూస్తున్నటువంటి బుడమేరు కాలువ ఇదైతే, అదర్ సైడ్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ మీద అంటే మామూలుగా రైల్వే బ్రిడ్జెస్ని ఏ విధంగా అయితే పెడతారో, ఒకటి సిమెంట్తో చేసినటువంటి పెద్ద పెద్ద గడ్డర్లు ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే, ఇది ఐరన్తో అంటే అల్యూమినియం బేస్డ్ ఐరన్తో చేసినటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇరువైపులా కూడా చంద్రబాబు అయితే దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే వేళా విశేషం మంచిది అంటూ ఉంటారు. ఇక్కడ నిలబడడానికి నేను నిలబడినటువంటి ప్లేస్ మాత్రమే కనిపిస్తుంది కదా, ఒక అడుగు డిస్టెన్స్. నేను నిలబడిన దగ్గర నుంచి ఈ రైలింగ్ ఉన్నటువంటిది కూడా కేవలం ఒక్క అడుగు డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఈ డిస్టెన్స్లోనే అలర్ట్ అయ్యి పక్కకు తప్పుకోకపోతే కనుక, ఇలా ఉండకపోతే ఖచ్చితంగా ట్రైన్ అనేది చంద్రబాబుతో పాటుగా సిబ్బందిని కూడా, ఎందుకంటే సీఎం ఒకవేళ వెళ్తున్నటువంటి సమయంలో ఆయన అనుసరిస్తూ ఉంటారు కానీ సిబ్బంది అత్యంత దగ్గరికి సమీపంగా ఉండే పరిస్థితే లేదు. పైగా ఆ కమాండర్స్ కూడా ముందు వెనక నడుస్తూ ఉంటారు. వాళ్ళ అలాట్మెంట్ కూడా జెడ్ షేప్లో ఉంటుంది కాబట్టి, జెడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఉంటుంది కాబట్టి అది కొంతవరకు అయితే సెట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు ఈ రైలు ప్రమాదం నుంచి కూతవేటే దూరంలోనే తప్పించుకున్నారని చెప్పొచ్చు. చక్రి.